గూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. నాతో పాటు ఉన్నారు మోత్కుపల్లి నరసింహులు గారు. టీడీపీలో రేవంత్ రెడ్డి గారి తర్వాత ప్రసంగాలకి అంత పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉంది మీకే చెప్పాలంటే వాస్తవంగా. నేను పెద్ద వాళ్ళతోని పోల్చుకోలేను కానీ నీతికి నిజాయితీలో నన్ను మించినోడు లేడని చెప్పగలుగుతాను. అది మీకు మీరే సర్టిఫికేట్ ఇచ్చుకుంటారా? డిప్రెషన్లో కూడా మనకు నిర్ణయాలు ఏం తీసుకుంటామో మనకే తెలియదు. ఏ కండవ కప్పుకుంటామో తెలియదు. అన్ని కండవలు మార్చేశారు కదా మీరు కూడా. ఈ గడ్డ మీద పుట్టిన రాజకీయ నాయకుల్లో కేసీఆర్ని దుమ్మెత్తి పూసి తిట్టకుండా తిట్టిన ఏకైక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మోత్కుపల్లి అని చెప్పారు. మోసాలకు మారు పేరు ఎవరైనా ఉంటే అది కేసీఆర్ అండి. దానికి మీరు ఏకీభవిస్తారా? చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు. చంద్రశేఖరరావు ఆ జైలుకు పోయిన దాన్ని ఖండించలేదు ఆయన. దాన్ని బట్టిగా నేను బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశాను. రేవంత్ రెడ్డిని జైలు వేసినప్పుడు ఎప్పుడు మాట్లాడలేదే మరి? ఎవరు చెప్పారు? చూపించండి. ఏదో ఒక ప్రెస్ మీట్ కూడా లేదు. నేను జైలుకి వెళ్ళాను, ఏడ్చాను. రేవంత్ రెడ్డి వ్యక్తిగతమైన కసి కక్ష పెంచుకున్నాడు. అది ఎందుకు నాకు తెలియదు. వెనక నుంచి గోతులు దువ్వారేమన్నా తెలియకుండా ఏదో ఉంటుంది కదా సార్, ఉండకుండా పెంచుకోం కదా. ఎందుకంటే 3 నెలల క్రితం అందశ్రీ గారి సభలో కూడా మీరు నాకు తెలిసి మీరు ప్రపంచంలో ఏ వ్యక్తిని అంతగా పొగిడి ఉండరు. నీకేం కావాలి, నువ్వు ఎన్ని రోజులు ఉంటావో ఉండు, ముఖ్యమంత్రి మేము కాపాడుకుంటాం. నేను అలాంటిది అంతా పొగిడి ఒక్కసారిగా మొన్న ఎప్పుడో 200 సార్లు ఫోన్ చేసినా ఫోన్లు తీయట్లేదు. రేవంత్ రెడ్డి నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అన్నారు కదా. ఫోన్ తీయడానికి కాంగ్రెస్ పార్టీలో నాకేం పని చేయట్లేదు. కండ వేసుకొని ఊరకు కూర్చున్నారు అంతే. ఎన్టీఆర్ గారితో ఆయన జీవితం ఎప్పుడు శ్రమించడం తప్పితే ఆయన ఎప్పుడు విశ్రాంతి తీసుకుందే లేదు. సృష్టికి ప్రతి సృష్టి చేయి విశ్వామిత్రుడు అన్నాడు. ఆయన విశ్వామిత్రుడు. ఎన్టీఆర్ గారి గురించి ఎంత బాగా చెప్పారు. మరి వైస్రాయ్ హోటల్ కట్టినప్పుడు ఎందుకు ఆయన వైపు అంత స్ట్రాంగ్ గా నిలబడలేకపోయారు చాలా మంది? ఆ టైంలో ఆయన బాధపడ్డ మాట నిజం. దాంతో ఆయన నష్టపోయినాడు. మేమందరం కూడా నష్టపోయినాం ఆయనతో. సో కీలక పాత్ర లక్ష్మీపార్వతి అని చెప్తుంటారు, నిజమా అది? ఇక నిజము. అది వచ్చే అవకాశం ఉందంటారు కాంగ్రెస్ తెలంగాణలో? నేను ఏం చెప్పినా సార్, మాదిగోళ్ళను ఆయన దగ్గర పెట్టుకోకపోతే ఎట్లా వస్తారు సార్? దగ్గర పెట్టుకుంటూ వస్తాడు. పేదోళ్ళు అంటే మాదిగోళ్ళలోనే ఉంటారు సార్, ఇంక వేరే కులాలలో ఉండరా? ఓసీలలో లేరా? బీసీలలో లేరా? హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మోత్కుపల్లి నరసింహులు గారు. ఆయన గురించి చెప్పాలి అంటే ఈ తరం వాళ్ళు కూడా తెలుసుకోవాలన్నమాట. దాదాపు 6 సార్లు ఎమ్మెల్యే, మంత్రి. కానీ ఇప్పటికి కూడా ప్రజలకి ఏదో చేయాలన్న తపన అర్థం కావట్లేదు, లేకపోతే పవర్ మీద ఆయనకున్న ఆశ అర్థం కాదు. కానీ ఎప్పటికప్పుడు ప్లేట్ ఫిరాయిస్తుంటారు, ఆయనకు తగ్గట్టుగా మాట్లాడుకుంటుంటారు. అండ్ ఎప్పుడు కూడా మాదిగల కుల ప్రస్తావన తీసుకొచ్చి ఆ కులానికి నేనున్నాను పెద్దగా అని చెప్తూ ఉంటారు. కానీ పవర్లో ఉన్నప్పుడు చేసేది మాత్రం ఏ లేదని రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు. ఎందుకంటే ఈరోజు ఆయన మాదిగల మహాశక్తి అని ఇంకొక పేరు పెట్టి మాదిగల్ని ఐక్యం చేస్తూ దాదాపు 119 నియోజకవర్గాలలో అందరం పోటీ చేస్తాము, ఓట్లు చీలుస్తాము అనే ఒక చిన్న బెదిరింపు కూడా స్టార్ట్ అయింది. అసలు ఏం జరుగుతుంది, ఏం చేయాలనుకుంటున్నారు, ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే మోత్కుపల్లి నరసింహులు గారు. నమస్తే తమ్ముడు. మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది, నిండుగా ఉంటారు. ఎందుకంటే టీడీపీలో రేవంత్ రెడ్డి గారి తర్వాత ప్రసంగాలకి అంత పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉంది మీకే చెప్పాలంటే వాస్తవంగా. నేను పెద్ద వాళ్ళతోని పోల్చుకోలేను కానీ నీతికి నిజాయితీలో నన్ను మించినోడు లేడని చెప్పగలుగుతాను. అది మీకు మీరే సర్టిఫికేట్? నేను కాదు, నేను గెలిచిన దాన్ని బట్టి నీకు అర్థం అవుతుంది. ఓకే, ప్రజలు ఇచ్చిన సర్టిఫికేట్ అది కదా. రెండోది, నేను ఎవరి దగ్గర పోయి 10 రూపాయల కోసం చేయి జాపి బతికిన జీవితం కాదు నాది. నా మిసెస్ డాక్టర్ ఎన్టీ రామారావు గారు మమ్మల్ని ఇద్దరికి భోజనానికి పిలిచి ఆయన ఏమన్నాడంటే, నువ్వు మీ ఉద్యోగం చేయమ్మా, తమ్ముడు రాజకీయాల్లో నిలదొక్కుని బతకాలంటే నువ్వు ఉద్యోగం చేయి, ఆయన ఎట్లా పైకి తీసుకురావాలనో నేను చూసుకుంటా నేను అనే మాట మాకు 85లో మా మ్యారేజ్ సందర్భంగా ఆ ఇంట్లో పిలిచి, నాకు మహాత్ముడు
నాకు భోజనం, మా ఇద్దరికి భోజనం పెట్టి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి మహనీయుడు ఆయన అన్న మాట చెప్తున్నా. కాబట్టి ఆయనకి ఇచ్చిన మాట ప్రకారంగా అనుకో నా జీవితంలో మా అంబేద్కర్ అనుకో మహనీయులు ఎంతోమంది త్యాగాలు చేసి వ్యవస్థను నడిపిన వాళ్ళు అనుకో, నాకేంటంటే పని చేయటం అనేటువంటిది నాకు సరదా, ఇష్టం. ఒక పేదవాడికి సాయం చేయటం అంటే నాకు ఇష్టం. ఎవరైనా తప్పు జరిగితే తప్పు ఇట్లా జరగకూడదని చెప్పటం నాకు ఇష్టం. రెండోది ఏంటంటే రాజకీయాలలో ఎట్లంటే అట్నే బతికితే ఆడు లీడర్ ఎట్లా అవుతాడండి? ఆడు లీడరా? ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు లీడర్ కాదు, త్యాగాలు చేస్తే లీడర్. తన ఉన్నది పంచిన మా దగ్గర రావినారాయణ రెడ్డి గారు ఉన్నారు, పార్లమెంట్ మెంబర్గా. ఆయన నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది. ఆయన భూములన్నీ పంచి మహాత్ముడు అయ్యాడు మా ఏరియాలో. అట్లనే నర్ర రాఘవరెడ్డి గారు ఉన్నారు, సిపిఎం పార్టీ. వాళ్ళు చనిపోతే ఆయన కనీసం గుడిసె కూడా లేదు. మాట చెప్తున్నా నీకు, జీవితంలో మరి త్యాగాల వైపు నడిచే వాళ్ళని, నడవని వాళ్ళని ఒక ఘాటికి గట్టొద్దు. నేను 6 సార్లు గెలిచాను. నేను ఒకసారి నా బ్యాక్గ్రౌండ్ కానీ నాకున్న పరిస్థితిని కానీ అర్థం చేసుకోవాలి. నేను ఇట్లా నియోజకవర్గంలో ఇట్లా వెళ్ళి నామినేషన్ వేసి ఆనాడు ఎట్లున్నానో ఇవాళ అట్లే ఉన్నా నేను. విన్నారా? మరి ఇప్పుడు ఎందుకు ఆ గెలుపు లేదు మీ వైపు? కాలం అనేది ఎప్పుడు ఒక తీరు ఉండదు కదా తమ్ముడు. పాలిటిక్స్లో కాలం అనేది ఒకటి ఉండదు. ఒకే తీరుగున్నారు కదా. రెండోది నేను ఒక తీరుగున్నా, జనరేషన్స్ మారతలేవా? ఓకే. రెండోది ఏంటంటే ఈ తెలంగాణ రావటంలో నాకు రాజకీయాల్లో బాగా దెబ్బ తాకింది. వినరా? ఈ తెలుగుదేశం అంటే లేకుండా పోవటం ఒక మాట. రెండోది మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆంధ్రలో ముఖ్యమంత్రి కావటం, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నామినల్గా ఉండటం, వీటన్ని పర్యవసానంగా రాజకీయాల్లో నాకు ఇబ్బంది అవుతుంది అంతవరకే. తర్వాత అనేక కారణాల వల్ల రకరకాల, ఒక్కోసారి ఎట్లుంటుందంటే డిప్రెషన్లో కూడా మనకు నిర్ణయాలు ఏం తీసుకుంటామో మనకే తెలియదు. తెలియదు. అన్ని కండవలు మార్చేశారు కదా మీరు కూడా. ఇప్పుడు చెప్తున్నా కదా, నేనేమంటున్నా, నువ్వు అడగక ముందే చెప్తున్నా నేను. ఓకే. కానీ మనకి ఎక్కడైనా ఒక వేదిక మనకు సూటబుల్ ఉంటుందేమో చూస్తాం ఎవరమైనా కూడా. కానీ ఏదో ఆశించి మన వాళ్ళ దగ్గర కూడా ఏదో ఆశించి పోయే జీవితాలు కావు ఇవి. నాది ఏదైనా పేద ప్రజల కోసం ఉపయోగపడేటువంటిది ఏదైనా మనకు ఒక అవకాశం దొరికితే చెయ్యాలనే కోరిక తప్ప, నేను ఏ కండవ మార్చుకున్నా ఏది చేసినా ప్రజల కోసం బతికేదే నా జీవితం తప్ప మరొకటి కాదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, తెలంగాణ ఆంధ్రాలో పుట్టిన, అంటే ఈ గడ్డ మీద పుట్టిన రాజకీయ నాయకుల్లో కేసీఆర్ని దుమ్మెత్తి పూసి తిట్టకుండా తిట్టిన ఏకైక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మోత్కుపల్లి అని చెప్పారు. దానికి మీరు ఏకీభవిస్తారా? నేను తిట్టాను. ఏకీభవించేది ఏముంది, ఉన్న రికార్డే ఉంది. తిట్టాను. ఆయన సమక్షంలోనే కండవ కప్పుకున్నారు కదా. రాజకీయ పరిస్థితులు అనేటువంటి అన్నీ ఒక తీరు ఉండవు కదా. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, పరిపాలన చేస్తున్నాడు. ఎవరు వద్దన్నా అవునన్నా కాదన్నా ఆయన సీఎం అయితే అయింది కదా తెలంగాణ వచ్చినాక. వచ్చిన తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే ఆయనే స్వయంగా ఒకటి దళిత బంధు అని పెట్టాడు. దళిత బంధు అనేటువంటిది పెట్టినప్పుడు ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తానని పెట్టాడు. వాస్తవంగా అది గ్రేట్ స్కీమ్, అది చాలా మంచి స్కీమ్. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశాడు ఆయన. దాన్ని బట్టి ఆయన ఫోన్ చేసి పిలిచాను నన్ను, నరసనా ఇది ఈ రకంగా స్కీమ్ అంటే మనం ఏమనుకుంటాం, అరే అమ్మ ఇంతకంటే మంచి స్కీమ్ పెట్టినోడైతే ఇవ్వలేడు. ఒక 10 లక్షలు ఇస్తే దళితుల్లో ఇక డబ్బు లేదు, 1 లక్ష రూపాయలు చూడనటువంటి వ్యక్తులు 10 లక్షలు చూడగలిగారంటే ఇంకా అతను పేదవాడి కింద రాడు వాడు, ఎవరైనా సరే. కాబట్టి దానివల్ల నా కులం మొత్తానికి బాగుపడేటువంటి అవకాశం ఉంది, పిలుస్తున్నాడు కదా అనే దాని మీద వెళ్ళాను నేను. అది జరిగింది. అది ఇక తర్వాత ఆయన పద్ధతి వ్యవహారం అది కూడా సరిగా ఇంప్లిమెంట్, చాలా డబ్బు కూడా కావాలనుకోండి, అది సరిగా ఇంప్లిమెంట్ కాకపోవటం. అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు. ఆయన ఏడవటము, అక్కడ దోమలు ఉన్నాయని చెప్పటం, ఆ జైల్లోనే ఎవరో చనిపోయారని చెప్పటం, అప్పుడు న్యూస్ వచ్చింది. ఇదంతా చూస్తూ ఉంటే పాపం అతనికి చాలా ఇబ్బంది పడ్డట్టుగా చూడటం జరిగింది. ఆయన చాలా బాధపడుతున్నటువంటి మనిషి, ఏదైనా పెద్ద మనిషి. రేవంత్ రెడ్డిని జైలు వేసినప్పుడు ఎప్పుడు మాట్లాడలేదే మరి? ఎవరు చెప్పారు?
ఎప్పుడు మాట్లాడారు? ఎవరు చెప్పారు నీకు? చూపించండి ఏదో ఒక అరే మళ్ళా నువ్వు చెప్పకు, నువ్వు చూసావా? ప్రెస్ మీట్ ఏం లేదు మళ్ళీ అదే అంటావు కదా. మీరు ఎవరు చూడలేదు. నేను జైలుకి వెళ్ళాను, ఏడ్చాను. రేవంత్ రెడ్డి చూసి రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళాను, ఆయన జైల్లో ఉన్నప్పుడు ఏడ్చాను. మళ్ళీ చెప్తున్నా నీకు, ఆయన చేతుల్లో చేయబెట్టా. మరి చేతిలో చేయబెట్టావు కాకపోతే ఏం పెట్టి చేస్తారు? ఇప్పుడు మీ విలేకరులు కూడా అడిగే క్వశ్చన్స్ ఎట్టుంటాయంటే విషయం ఏంటంటే తమ్ముడు నేను ఏడ్చాను, మళ్ళొకసారి చెప్తున్నా. రెండోది దానికి ప్రతిఫలం ఏమైనా ఉందా సార్? అది ఆయన సరే అది ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేటువంటిది పక్కన పెడితే అది జైలుకు పంపే కేసు కాదు. అది ఎవడైనా ఒక ఓటు కోసం ఎవడైనా అడుగుతాడు. ఓకే, ఎవడైనా అడుగుతాడు, తప్పేముందండి దానికి? అవతల వ్యక్తి మాట్లాడేదాన్ని బట్టి ఎవడైనా మాట్లాడతాడు. ఓకే, ఆయన కూడా బాగా ఎమోషనల్ అయ్యారా మీరు ఏడ్చిన దానికి? మరి ఎమోషనల్ కారా? ఇప్పుడు నీకు అవుతారు కదా, ఎమోషనల్ అయ్యారు, బాధపడ్డాడు అతను కూడా. ఆయనకి ఏంటంటే జరా నా మీద వ్యక్తిగతమైన కక్ష పెంచుకున్నాడు. అది ఎందుకు నాకు తెలియదు. జైలుకి ఏడ్చి వచ్చాను, బాధపడ్డాము, చెప్పాము. వాళ్ళ కూతురు ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా నేను వెళ్ళాను, బాధపడ్డాము. ఆయన అక్కడి నుంచి తీసుకెళ్ళా. అప్పుడు ఓకే, వెనక నుంచి గోతులు దువ్వారేమన్నా తెలియకుండా? అవునయ్యా, ఆ విషయానికి వస్తే ఉంటుంది కదా సార్, ఉండకుండా పెంచుకోం కదా. ఎందుకంటే 3 నెలల క్రితం అందశ్రీ గారి సభలో కూడా మీరు, నాకు తెలిసి మీరు ప్రపంచంలో ఏ వ్యక్తిని అంతగా పొగిడి ఉండరు. కరెక్ట్. ఎందుకంటే నువ్వు ఎన్నాళ్ళు ఉంటావో ఉండు సీఎం గా, అవును, నీకు మేముంటాం, అవును, నువ్వే మాదగివి, నువ్వే మాలవి, 59 కులాలు కూడా నీయే, నువ్వు ఉండు, ఆ సీట్లు ఎన్నాళ్ళు కూర్చుంటావో మేము సపోర్ట్ చేస్తాము, దళిత వర్గాల తర్వాత నువ్వే అని ఇంతగా పొగిడిన వ్యక్తి ఎవరు లేదు. అలాంటిది అంతా పొగిడి 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 ఒక్కసారిగా మొన్న ఎప్పుడో 200 సార్లు ఫోన్ చేసినా ఫోన్లు తీయట్లేదు, అది నువ్వు చెప్పాలనే. ఫోన్ తీయడానికి రీజన్ ఏందో నాకు తెలియదు కదా, నేను అంతవరకే చెప్పాను. ఫోన్ తీయలేదు, బాధాకరం. ఎందుకు అందశ్రీ సభలో అంతగా పొగిడారు? మరి మళ్ళీ అదే అంటావు కదా, ఎందుకు పొగిడారు? ఆయన రేవంత్ రెడ్డి గారి మొత్తం రాజకీయ జీవితంలో ఈ వర్గీకరణ అనేటువంటిది చాలా కాలంగా కొనసాగింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ రియాక్ట్ అయ్యి పాజిటివ్గా మాట్లాడి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి చట్టం చేశాడు. అదొక మంచి పని చేశాడు. ఓకే, దానివల్ల యాజ్ ఎ దళిత్ లీడర్ మనం ఏముంటుంది, మనకంటూ కూడా ఒక లక్ష్యం ఉంటుంది కదా. డెఫినెట్గా ఆ వర్గీకరణ అనేది కూడా మా అందరి లక్ష్యం. అది రావాలనేటువంటి కోరిక, దాన్ని నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మా దళితులందరి తరపున ఒక భరోసా కూడా నేను ఇచ్చాను అతనికి. కానీ అదే స్టేజ్ మీద నేను కొన్ని డిమాండ్స్, ఆ వర్గీకరణ కోసం ఎవరైతే చచ్చిపోయారో, కాల్చుకొని చచ్చిపోయారో, బూడిదయ్యారో, మలమల మాడిపోయారో, ఆ పిల్లలు ఎవరైతే 3 పిల్లలు, వాళ్ళు తల్లిదండ్రులు వృద్ధులయ్యారు. ఇప్పుడు 20 ఏళ్ళు అవుతున్నట్టుంది. మరి వాళ్ళను చూస్తే కడుపు మాడిపోతుంది కదా. ఇప్పుడు నేను ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తిని, నా కళ్ళ ముందే చచ్చిపోయారు వాళ్ళు. అటువంటప్పుడు నేను ఆ రోజులలో కూడా వాళ్ళకి హామీ ఇచ్చాను, ఏదన్నా ఉంటే కూడా ప్రభుత్వ పరంగా చేసి పెడతాంలేమని అటువంటి అభిప్రాయం. కానీ వాళ్ళ గురించి ఎవడు పట్టించుకున్న నాదులు లేడు. సరే, మొన్న వర్గీకరణ అయింది కాబట్టి, వర్గీకరణ చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాబట్టి అదే హృదయంతో ఆ తల్లిదండ్రులకు కూడా చేస్తాడనే ఒక అభిప్రాయం కింద వాళ్ళకు 1 కోటి రూపాయలు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ పెట్టి, కోటి కాకపోతే ఆయన ఎంతన్నా ఇవ్వచ్చు. ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది వాళ్ళకు అవసరం ఉంది. వాళ్ళు ఇప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్నారు. అందుకని ఆ మంచి పని కూడా చేస్తే ఆయనకు మంచి పేరు వస్తుంది అనేది నా అభిప్రాయం. ఓకే ఓకే. కానీ చెప్పేందుకు కూడా అవకాశం లేదనే బాధ తప్ప నాకేముంది, నాకేం అవసరం లేదని చెప్తున్నా కదా. నేను నాకేం పదవి వద్దని కూడా చెప్తున్నా, ఇప్పుడు నీ ముందు కూడా చెప్తున్నా. నరసింహులు గారు 6 సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా కూడా చేశారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అంటే ఏమని చెప్తారు అసలు? నా బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లుతామే, నిల్లే 0. అవునా? అంతే. మినిమం బ్యాలెన్స్ కూడా ఉండదు. ఎట్లా ఏడుకెళ్ళి ఉంటుంది? ఇప్పుడు మేము ఫంక్షన్ పడిద్ది కదా, మాజీ ఎమ్మెల్యే కదా. ఎట్లా అంటే అవి ఎట్లాగొస్తాయి కదా, అవి ఎట్లాగొస్తాయి కదా, అదే లెక్క కాదు కదా. మనకి రోజువారికి ఎంత ఖర్చు ఉంటుంది? నా దగ్గరకు వచ్చినోడు అసలు నన్ను అడగడు కాబట్టి నేను బతున్నా. ఇప్పుడు బాగున్నాయి అనుకుంటే డబ్బులు సాయంత్రం పోయేటప్పుడు సార్ ఒక 10 రూపాయలు అని అడుగుతారు. నన్ను ఏం అడుగుతారు? అడగరు. కింద బెంచి గించి బాగానే వాడుతుంది. మా అల్లుడు ఆయన డాక్టరు, నా బిడ్డ డాక్టరు, వాళ్ళు చేసుకునే కృషిలో వాళ్ళది అంతే. వాళ్ళు
ఇప్పుడు కూడా నా మెయింటెనెన్స్ వ్యవహారం అంతా వాళ్ళే చూస్తారు. వైఫ్ అండ్ పిల్లలే. ఆ, ఆ, మా 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 మిస్సెస్ది ఆమెది పెన్షన్ వస్తుంది. ఆమె డాక్టర్ గాంధీ హాస్పిటల్లో డాక్టర్గా రిటైర్ అయింది. ఓకే. ఒక ఎక్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎవరన్నా ఉద్యోగం చేయనిస్తారా? బట్ ఆమె జాబ్ చేసి మా కుటుంబాన్ని సాధింది. రెండోది ఇప్పుడు ఆమె పెన్షన్ కూడా మాకు అన్ని రకాలుగా ఉపయోగపడతా ఉంది. అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు కోటి ఇస్తే లెక్క పెడతావు కదా, లక్ష ఇచ్చినా లెక్క పెట్టలేరు మీరు అయితే. ఇక అట్లా కాదు కానీ ఆయన ఒక రోజు నవ్వుకుంటా అన్న మాట గుర్తొచ్చింది నాకు. ఓకే ఓకే. ఆయన చెడ్డోడని నా మనసులో లేదు తమ్మి. నాకు దయచేసి నేను రేవంత్ రెడ్డి గారు కూడా మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, నేను ప్రజల మనిషిని. నన్ను ఉత్త కూర్చుండబెడితే అన్నందుకు నేను ఇప్పుడు మాదిగా మహాశక్తి పెట్టుకున్నా. పార్టీ పెట్టినారా? ఎందుకంటే నాకు పార్టీలో ఏం పని, కాంగ్రెస్ పార్టీలో నాకేం పని చేయట్లేదు. కండ వేసుకొని ఊర కూర్చున్నారు అంతే. ఇక లాభం లేదని చెప్పేసి అది కూడా రేవంత్ రెడ్డి కోసమే పెట్టా. ఎట్లా, మా వర్గము 60-70 లక్షల మంది ఉన్నాం, అందరం చీలిపోయి ఉన్నాం, రకరకాలుగా నాయకత్వం లేక. నా జాతి 60-70 లక్షల మంది ఉన్నా కూడా 3 సీట్లు రిజర్వేషన్లో మాకు వస్తే తెలంగాణలో ఎంపీ సీట్లు, 1 సీట్ రాలేదు. అయితే తర్వాత అప్పటికప్పుడైతే రేవంత్ రెడ్డి మీద నాకు కోపం వచ్చింది. కానీ అనలైజ్ చేస్తే అసలు ఎందుకు ఇతను మా కులం ఉన్నదని తెలుసు, బలమైన మనుషులం ఉన్నామని తెలుసు, 50 లక్షల ఓట్లు ఉన్నాయని తెలుసు, ఎందుకు టికెట్ రాకుండా పోయింది అనేది నేను బాగా ఆలోచన చేస్తే పైన ఖర్గే ఉన్నాడు. ఖర్గే మాల కులం. వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని, మన కులం అనే దాని మీద అడ్వాంటేజ్ తీసుకొని అక్కడికి వెళ్ళి మరి వెంకటస్వామి కుటుంబంలో 3 తమ్మి, ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యేలు. ఎట్లా సాధ్యం అది? వేరే పార్టీలో సాధ్యం కాదు అది. ఖర్గే ఉన్నాడు కాబట్టి, ఖర్గే మాల కాబట్టి వాళ్ళు తెచ్చుకోగలిగారు. అరే మరి మాదిగోళ్ళ సంగతి ఏందని ఆయన పెద్ద మనిషి అడగాల్సి ఉండే, ఆయన అడగలేదు, వీళ్ళు తెచ్చుకున్నారు. మాకు లేదు, మాకు 0. మీరేమో ఒక పక్క నేనేం ఆశించట్లేదు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి, కేవలం ఒక హగ్గు మాత్రమే కోరుకుందాన్ని స్టేజ్ మీద చెప్పారు. కానీ ఇంకొక వైపు ఏమో వయసు ఉంది కదా, నేనెందుకు పదవులు ఆశించకూడదు, నేనెందుకు పదవిలో ఉండకూడదు, నాకెందుకు పదవి ఇవ్వకూడదు అనేది కూడా ఉంది. అంతే కదా, 2 ఉంది. ఇప్పుడు నేను 6 సార్లు ఎందుకు గెలిచిన సార్? సర్వీస్ చేయడానికే కదా. సర్వీస్ చేయడానికి ఉన్నటువంటి ఒక పొలిటీషియను ఉత్తగానే కూర్చోవాల్సిన అవసరమే మాత్రం ఏముంది? అట్లా ఏదన్నా అవసరం ఉంటే నరసింహలన్న ఇంకో ఈ టైంలోకి ఇది ఇవ్వలేకపోతున్నాము, లేకపోతే చేయలేకపోతున్నాము అంటే కూడా ఓకే, ఇవాళ కాకపోతే రేపు ఏదైనా వస్తుండొచ్చు, రాకున్నా పర్వాలేదు, కాంప్రమైజ్ అవుదాం నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే. కానీ ఉత్త పుణ్యానికి నన్ను అసలు ఎక్కడ ఎవడు మందలించకుండా చేస్తే దేవుడా అంట. మా కులం దగ్గర పోయా ఇప్పుడు నేను. ఎలా ఉంది ఇప్పుడు? మాదిగ శక్తి బ్రహ్మాండంగా ఉంది. నేను వరంగల్ పోయాను, కరీంనగర్ పోయాను, లేదంటే నిజామాబాద్ పోయాను, అన్ని జిల్లాలు తిరుగుతున్నాను, మా కులంలో ఇంటలెక్చువల్స్తో మాట్లాడుతున్నాను. బహిరంగ సభలు కాదు, జనం కాదు, ఇంటలెక్చువల్స్తో మా కులాన్ని చైతన్యం చేసుకోవాలి. మనము 3 సీట్లు రాకపోయినా మనం బజార్కు రాలేదు. ఎందుకు రాలేదు అంటే మనలో చైతన్యం లేదు. ఇప్పుడు నేను ఊకోను సార్. నేను ఎన్టీ రామారావు కాలం అప్పటి నుంచి కూడా నాకు టికెట్ ఇవ్వలేదు ఎన్టీ రామారావు గారు. నాకు దేవుడు. ఇప్పటికి కూడా ఆయన ఫోటోలు ఉన్నాయి ఇక్కడ వెనకుంది కదా. ఇప్పుడు చూడండి, ఆయన అలా హగ్ చేసుకున్న వాళ్ళు అసలు ఎవరు లేరే, షేక్ ఇస్తారు మాక్సిమం అందరూ. అరే మరి నేనంటే ఒక దళితుడిని, ఒక మాదిగోడు అంటే ఎంత ప్రేమ ఉందో. ఒకసారి నా పెళ్లి ముహూర్తం కూడా ఆయన రాసిచ్చాను నాకు. క్యాలెండర్ తీసుకొని ముహూర్తం పెట్టాడు. నేను నువ్వు పెట్టిన ముహూర్తము, మీరు వచ్చే డేట్ ఖాళీ ఉన్న రోజు నా పెళ్లి పెట్టమంటే ఆయన పెట్టాడు నా పెళ్లి. ఈ వెంకటరామరెడ్డి లేదా ఇది ట్యాంక్ బండ్ కింద, అది ఆయన చూశాడు. తర్వాత మ్యారేజ్కి వచ్చాడు, మరుసటి రోజు నాకు డిన్నర్ ఇచ్చాడు. ఎంత పెద్ద గొప్పవాడు సార్. పేద హృదయం. నేను డాష్ మీద కూడా మన రేవంత్ రెడ్డికి అదే చెప్పా, మంచి గుణం ఉండాలి నాయన అని. అగ్గెందుకు చేసుకున్నా, ప్రజలందరికి తెలియాలే, ఓ మనకు మంచి పని చేసిన రేవంత్ రెడ్డి. ఆయన పెంచడానికి నేను ఎన్నేళ్ళైనా అదిగా సార్, నేను ఛాలెంజ్ చేస్తున్నా. అనేక లొసుగులు ఉన్నాయి, గవర్నమెంట్ మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. వచ్చేసారి రావాలంటే అంత ఈజీ కాదు. చెప్తున్నా, ఇవాళ కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తున్నారు, అంత వీలు కాదు. కానీ మాలాంటి వాళ్ళని పెట్టుకుంటే మా వర్గాలన్నీ నీకు సపోర్ట్ చేస్తే మళ్ళీ తీసుకురావచ్చు నిన్ను. గది నా ప్లాన్. ఇప్పుడు ఇది మా శక్తి పెట్టింది ఏం చేసుకుంటుంది? మా జాతిని శక్తివంతం చేయటం, మమ్మల్ని ఆదరించే వారికి సపోర్ట్ చేయటం, అవసరమైతే మా హక్కులన్నీ కూడా నెరవేర్చుకోవటం వాళ్ళ ద్వారా. రేవంత్ రెడ్డి చేస్తారంటే మేము మంది దగ్గర పోవాల్సిన అవసరం మాకేమో సార్. పోలే ఈ ఇంటర్వ్యూ తర్వాత పిలుస్తారని చూద్దాం. ఎన్టీఆర్ గారితో నిజంగా అందరు నాయకులకి అంత చనువు ఉండదు.
సమస్య ఎందుకంటే ఆయన ఒకవైపు అప్పటి వరకు షూటింగ్లు చేసి వచ్చి అన్నీ చూసేసి ఇంకా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కూడా అలుపెరగని ఒక బాటసారని చెప్పుకోవచ్చు ఆయన పాపం. ఆయన జీవితంలో ఎప్పుడు శ్రమించడం తప్పితే ఆయన ఎప్పుడు విశ్రాంతి తీసుకుందే లేదు. సామాజిక న్యాయం చేసినోడు ఎన్టీ రామారావు. మహిళలకు అంబేద్కర్ కోరుకున్నటువంటి ఆలోచన ఎన్టీ రామారావు మహిళలకు రిజర్వేషన్ ఇచ్చాడు 9%. ఓకే, ఆస్తిలో అక్కిచ్చాడు. ఎవరిచ్చారు సార్? ఆయన ఇచ్చిన ₹2 కిలో బియ్యం ఇక్కడ నడుస్తూనే ఉంది. ఆయన పెట్టిన మాండలిక విధానం మాట చెప్తున్నా. బీసీలకు రిజర్వేషన్ 20% ఆ కాలంలోనే. తర్వాత రాజీవ్ గాంధీ పెట్టాడు, అది వేరే విషయం. కానీ మా కులానికి ఇండ్లు కానీ ₹2 కిలో బియ్యం కానీ ఈ గురుకుల పాఠశాలలు కానీ అన్నీ ఆయన అప్పుడు బడ్జెట్ ఎంత తమ్మే అంత ఆఫ్టర్ ఆల్ 10-15 వేల కోట్ల రూపాయలు. బట్ ఇంత పెద్ద పనులు ఆయన చేయగలిగాడు. వ్యవస్థనే మార్చాడు కదా. సృష్టికి సృష్టి చేయి విశ్వామిత్రుడు అన్నాడు. ఆయన విశ్వామిత్రుడు. చాలామంది అనుకున్నారు అడ్మినిస్ట్రేషన్ తెలియపోయి ఉండొచ్చు ఎందుకంటే కొత్తగా వచ్చారు కాబట్టి అని, కానీ చరిత్ర సృష్టించారు. బిడ్డను ఒక మాట చెప్తా, ఎంతమందిని డెవలప్ చేశాడు. ఆయన తయారు చేసిన వాళ్ళే ఇప్పుడు అంత కాంగ్రెస్లో ఉన్నారు, రకరకాల పార్టీలో ఉన్నారు. ఆయనకు రాజకీయాలు తెలియకపోతే నేను ఇంత పెద్ద లీడర్ ఎట్లయినా? నేను స్టూడెంటు, LLB చదువుతూ టికెట్ కోసం పోతే వెంటనే నన్ను చూసి, నేను ఇక్కడ కాలేజీ ప్రెసిడెంట్గా గెలిచాను, అవంతా చూసి నన్ను ఒకరోజు పెద్ద అంటే ముషిరాబాద్లో స్ట్రీట్స్ అన్నీ నిండిపోయి ఉన్నాయి ఎన్టీ రామారావు చూడటానికి. ఆ కాలంలో ఒకరొకరిని పిలిచి వాళ్ళ నైజం ఎట్టున్నది, వాళ్ళ ఆలోచన విధానం ఎట్టున్నది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎట్టుంది అని చెప్పేసి ఈ పోటీ చేసే వాళ్ళందరిని పిలిచి సెలెక్ట్ చేసుకున్నారు. అట్లా మాట్లాడిచ్చాడు. మాట్లాడిచ్చే సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. నా టర్న్ వచ్చింది. ఒకరోజు నన్ను పిలిచాడు, తమ్ముడు నరసింహ గారు రండి మాట్లాడండి అన్నాడు. పడుతుంది వాస్తవం చెప్పాలంటే. నేను అంత జనము, ఆయన భీకరంగా మహానాయకుడు ఆడ కూర్చొని ఉన్నాడు పీఠ వేసుకొని. ఎక్కడికోలా ఇది మొదటిసారి. సరే, కాకపోతే నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను స్టూడెంట్ లీడర్గా గెలిచా. ఓకే, కొంచెం నాకు అప్పటికప్పుడు ధైర్యం తెచ్చుకొని పోయి మాట్లాడమంటే, పూటకు గతి లేని వాళ్ళు తాటాకుల గుడిసెల్లో సూర్యచంద్ర బింబాలు తాండవమాడుతునుండా గట్టిగాను గాలి వస్తే ఒక్క ఆకు నిలువదాయే అన్న నేను. ఆయన కళాకారుడు కదా, అట్లా చూశాను నన్ను. మళ్ళీ చెప్పండి అంటే, సార్ తాటాకుల గుడిసే ఈ ఎండకు ఎండ వస్తుంది, వానకు వాన వస్తుంది, బురదలో పండుకునే పరిస్థితి తప్ప ఏమున్నది సార్. కాబట్టి మీ నాయకత్వం అవసరం సార్ రాష్ట్రానికి అంటే శభాష్ అని. అప్పుడే ఆయన మీరు మళ్ళీ రేపు పొద్దున్న రండి అని చెప్పి నాకు అప్పుడు మెంబర్షిప్ బుక్స్ కూడా ఇచ్చి నన్ను ఆశీర్వదించాడు. ఆయన ఒక నిమిషంలో ఆశీర్వదించాడు. ఇప్పటి పనికి మాలిన నాయకులు ఎన్నిసార్లు తిరిగితే ఎన్ని మూటలు మోస్తే వీళ్ళు టికెట్ ఇస్తారు సార్. ఓకే, ఇప్పుడంతా సూట్ కేసు నాయకులు. వీళ్ళకి ఏం పేరు, చరిత్రలో ఏముంటుంది సార్ వీళ్ళ పేరు? రేవంత్ రెడ్డి గారు మోత్కుపల్లి నరసింహులు గారిని దగ్గరికి తీసుకొని ఈ కులాలన్నిటికి కూడా సేవ చేసేటువంటి అవకాశం ఇచ్చుంటే పరిస్థితులే వేరుంటాయి. తప్పులు చేసినప్పుడు కూడా చేయను సార్ నేను. ఆయనకి ఎంత అండగా ఉంటుంటే నేను, నాకు అవసరం లేదు సార్, ఆయనకే అవసరము. రేపు ఉండాలి ఆయన, నేను ఉంటానా? మీ అవసరం తెలిసే టైంకి తెలుస్తుందేమో సార్. ఎప్పుడు తెలుస్తుందో నాకు తెలియదు. నీకు అర్థం చేసుకో, ఆయనకే అవసరం. ఇప్పుడు నాకు చెడ్డ పేరు లేదు, మచ్చ లేదు. ఒక మాదిగోడిని, ఈ తెలంగాణలో మాదిగోడు ఏటైపోతే కాంగ్రెస్ గెలవదు. పోయినసారి కూడా మాదిగోళ్ళు మేమందరం కేకలేయటం వల్ల అటు పోయేటోడు కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ వల్ల మాదిగోడుకు ఒరిగింది ఏమి లేదు, ఒక న్యాయ పైసా బెనిఫిట్ లేదు మాకు. చట్టసభలలో మా ముఖాలు లేవు. ఎట్లా సార్ నీకు రేపు పొద్దున ఎట్లా సాధ్యం అది? ఆ సాధ్యం కాందాన్ని కూడా మీరు వచ్చేసారి కూడా మళ్ళా కరెక్ట్గా నీతో చేయించాలని కూడా అడిగేటోడు ఒకటి ఉండాలి కదా సార్ నీకెంబడి. నువ్వు మంచిగా చేస్తే వీటన్నిటి కూడా మళ్ళీ జనానికి చెప్పి మనం లైన్కి తీసుకొద్దామని నేను ఈ మాదిగా మహాశక్తి పెట్టినాను. నేను పార్టీ కాదు కదా సార్, పొలిటికల్ పార్టీ పెట్టే దమ్మైతే నాకు లేదు, ధైర్యం లేదు. కాబట్టి ఆ కోణంలో పెట్టుకున్నాను నేను. ఎందుకంటే ఇంట్లో కూర్చొని పెడితే నేనేం చేయాలి? నా జనం దగ్గర కన్నా పోతా, నా ప్రజల దగ్గరికి పోతా అని నేను పోతున్నా. వాళ్ళందరినీ ఏకం చేస్తా, ఫైట్ చేపిస్తే ఇది ఒక వేదిక ఉంటుంది. ఏ ప్రభుత్వం అన్నా ఉండని రాబోయే కాలంలో ఇది ఒక వేదిక. మాదిగ మహాశక్తి ఎంత గొప్పగా నిరూపిస్తా, దాని ద్వారానే సమస్యలు పరిష్కారం చేపిస్తా. ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? 70 దాటినా కానీ ఇంకా రెస్ట్ తీసుకోవాలి, ఇంకెందుకు
చేసిన వరకు చేసినాం, 6 సార్లు ఎమ్మెల్యే, మంత్రి, అన్ని శాఖలు చూసాం. ఇంకా ఫ్యామిలీతో, మనవరాలతో, మనవలతోనో లేకపోతే వైఫ్తోనో పాపతోనో గడపాలని ఏం లేవా? మా పాపలు మేము గడుపుతూనే ఉంటాం సార్, ఒకటే ఇంట్లో ఉంటాం కదా, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే నాకు ఒక విల్ పవర్ ఏంటంటే ఏదన్నా అనుకుంటే అది అయ్యేదాకా నా పని నేను చేస్తూనే ఉంటాను. నేను ఇంట్లో కూర్చుండే రకం కాదు. పేద వర్గాలు, నీకు చిన్న విషయం చెప్తా తమ్మి, మహబూబ్నగర్లో ఒక ఇన్సిడెంట్ అయింది. ఏది, ఆ అమ్మాయి చనిపోయింది. ఎవడో ఒక రెడ్డి సర్పంచ్ తన్నితే చచ్చిపోయింది అనేది బదనాం వచ్చింది. ఎవరికి వచ్చింది ఆ బదనాం? చంపినోనికి రాలే. రేవంత్ రెడ్డి కాబట్టి, ముఖ్యమంత్రి కాబట్టి, వాళ్ళ బంధువు ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయలేదు, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలేదు. 2 పోలీసు వాళ్ళ మీద కూడా ఏ రకమైన యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళు 8 మంది అయితే ఇప్పటిదాకా కూడా అరెస్ట్ చేస్తూనే రోజుకొక్కరిని చేస్తున్నారు. అవసరమా? వేరే కులపలను అయితే అరెస్ట్ చేయరా, ఊకుంటారా అనేది జనంలో వచ్చింది. ఈ మచ్చ ఎవరికి వచ్చింది? రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. చేసినవాడు ఎవడో విధవా చేశారు అక్కడ. దాన్ని సరిది చెప్పేవాడే లేడు. ఇప్పుడు నాలాంటి అయితే అక్కడ చెప్పేది వాళ్ళకి న్యాయమయ వాతావరణం చెప్తుంటిని, ఈయనకు కూడా మచ్చ రాకుండా చేస్తుంటిని. ఎవడన్నా చేశాడా పార్టీలో? ఒక్క మంత్రి అయినా చేశాడా? లేకపోతే ఎవరన్నా రేవంత్ రెడ్డి మీద మాట్లాడిన దాన్ని కూడా ఎదురు మాట్లాడి అవతల వాళ్ళను కూడా ఖండించగలిగిన ఎవరు నా పార్టీలో లేరు? ఎవరున్నారు? రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ ఎవరున్నాడు సార్? ఆయన ఎప్పుడు దిగిపోతాడని చూస్తున్నారు, ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతామని చూస్తున్నారు. ఉన్నమాట ఎవరన్నా కావచ్చు, అవసరం లేదు కదా, వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పాలి? ఇప్పుడు వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చిపోయేవాళ్ళు. నా దగ్గరికి ఎందుకు వస్తారు సార్? వాళ్ళు సిచ్యువేషన్ కనపడుతుంది కదా. ఓకే, సిచ్యువేషన్ ఇప్పుడు దిగిపోయేది ఎప్పుడు? ఇంకా పరిస్థితి కనపడుతుందా? మీరు అనుకునే పరిస్థితి లేకపోతే వాళ్ళు అనుకునే పరిస్థితి? ఎంతసేపు సార్ అది? అవునా? మరి కాంగ్రెస్ పార్టీ ఈజీగా రేవంత్ రెడ్డి నా మాట ఆషామాషి వ్యక్తిలా కనిపించాడు ఏమన్నా మీకు ఈ 3 సంవత్సరాలలో? ఒక్క నిమిషం నువ్వు వినాలి. ఏ ముఖ్యమంత్రిని దించేయలేదు నాకు చెప్పు. ఓకే, అరే మరి మీరు అన్నారు పరిస్థితులు, అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. వినమ్మా, మీరు హిస్టరీలో ఏ ముఖ్యమంత్రిని దీపోకుండా ఉన్నాడు ఒకటి. రెండోది, వాళ్ళు ఉన్న పరిస్థితులలో ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది ఏంటంటే, కేంద్రం పార్టీ రాహుల్ గాంధీ అనుకో, సోనియా గాంధీ గారు అనుకో, పార్టీ నేషనల్ లెవెల్లోనే కొంత బలహీనపడ్డది కాబట్టి ఈయనకి ఇది అడ్వాంటేజ్ ఉండొచ్చు. కానీ కొలీగ్స్ మాత్రం చాలామంది ఎదురు చూస్తున్నారు ఎప్పుడు దిగిపోతాడా అని. సరే, ఆయన అదృష్టం బాగుంటే ఉండొచ్చు, నేను కాదంటలేను. అందుకని అదే బలం కనుక ప్రజల పక్షాన రేవంత్ రెడ్డి గారికి ఉంటే దిగిపోలేడు. ఎవరైనా చేసినా ప్రజలు వచ్చి నిలబడతారు ముందుకు వచ్చి. ఆ సిచ్యువేషన్ ఉండాలంట. నేను ఏ ముఖ్యమంత్రిని దిగలేదు అన్నారు కాబట్టి, మీ గురువు అని చెప్పుకునే మీ గురువు గారు ఎన్టీ రామారావుని దింపినప్పుడు ఎంత బాధ అనిపించింది మీకు? చాలా బాధపడ్డాం. అక్కడ నుంచి ఢిల్లీ పోయాం, అక్కడ నుంచి కర్ణాటక నంది హిల్స్ పోయినాం, అక్కడ 2 రోజులు ఉన్నాం, అక్కడి నుంచి వచ్చాం. విన్నారా? నా నీతి విషయం చెప్పమంటావా? అది నువ్వు అడిగినావు కాబట్టి దాని గురించి 1 నిమిషం చెప్తా. ఓకే. నంది హిల్స్లో మేము ఉన్నాం. ఉన్న తర్వాత ఒక హోటల్లో పెట్టారు మమ్మల్ని. ఆ హోటల్లో ఒక్కొక్క రూమ్కి ఇద్దరిద్దరిని వేశారు. ఇద్దరిద్దరిని వేస్తే మా రాజిరెడ్డి అని చేరియాల ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన పెద్ద మనిషి. నేను ఒక రూమ్లో వేశారు మమ్మల్ని. అన్ని రూమ్లలో కూడా పొద్దున్న నుంచి రాత్రి దాకా తాగేటోళ్ళు ఉంటే మందు. ఓకే, పేకాట. ఇది ఉత్తగా కూర్చోలేరు కదా సార్, పొద్దుపోదు కదా. రకరకాలుగా ఉండింది. ఎన్టీ రామారావు గారు ఎవరి క్యారెక్టర్ ఏందో ఆయన ఆ రోజులలో బేరర్ దగ్గర ఆడ రోజుకు ఏ రూమ్లో ఏ రకమైన ఏ బ్రాండ్ మందు పోతున్నది, ఎంత ఖర్చు అవుతుందో ఆయన రాసి పెట్టుకున్నాడు. అర్థమైందా? రాసి పెట్టుకొని మళ్ళీ ఇందిరాగాంధీ మళ్ళీ రీఇన్స్టేట్ చేసింది గవర్నమెంట్ను. చేసిన తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినాక అందరి జాతకాలని ఈనాడు పేపర్లో జిల్లాల వారీగా పుంకాలు వీడి మీద 4 లక్షలు అయింది, వీడి మీద 3 లక్షలు అయింది, 10 లక్షలు అయింది అని రాస్తున్నాడు పేర్లు పెట్టి. నా వరుస వచ్చింది. నాకు భయం, నీ అమ్మ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినాము, అది మధ్యలోనే పోయింది. ఇవాళ మళ్ళా ఈ తాగుడు అనే దాని మీద ఈ చర్చేంద్ర నాయన, నేనైతే తాగేటోని కాదు. కానీ నా రూమ్లో రాజిరెడ్డి గారు విపరీతంగా తాగుతారు. మరి రామిరెడ్డి తాగిందంతా నేను తాగినట్టు రాసుకుర్రాయి ఏంది, ఇది మా రూమ్కి వచ్చింది కాబట్టి ఎక్కడికోలా ఇది. నేను స్టూడెంట్, అప్పుడు నాకు మ్యారేజ్ కూడా కాదా. అర్థమైందా?
ఈ గోల్ ఎక్కడిరా భగవంతుడా అనుకొని సరే పిలిస్తే పోయి నిలబడం ఏం చేశారు తమరు అన్నాడు. సార్ నేనైతే మీరు పెట్టిన తిండి తిన్నా, పండుకోమన్న దగ్గర వండుకున్నా. అర్థమైనా? ఓకే. అదేంటి అన్నాడు. అవును సార్, నీ మీద ఎంత ఖర్చు అయి ఉంటుంది అన్నాడు. నాన్న చెప్పమంటే నేను అన్న ఎంత అవుతుంది సార్, 200 అయిండొచ్చు అన్నా. 200 అయిందా? 200 అయింటా సార్, అది కూడా చెప్పిన. 5 రూపాయల బనియన్ సార్, ఏమే నాకు 2 బనియన్లు ఇచ్చారు, 2 కడ్డాలు ఇచ్చారు, ఏమండి ఓ సోప్ ఇచ్చారు, ఒక బ్రష్ ఇచ్చారు, ఏమండి గడ్డం గీక్కోవడానికి ఒక రేజర్ ఇచ్చారు. ఇవి తప్ప నేను చేసింది ఏంటి సార్, నేను తాగను, నేను తినను, మీరు పెట్టిన జనరల్ ఫుడ్డే తిన్నా నేను. ఓకే అంటే అవునా, అప్పుడు హేమచంద్ర ప్రసాద్ అని ఉండే పెద్ద మనిషి, ఐఏఎస్ ఆఫీసర్. హేమచంద్ర ప్రసాద్ తీ మనోని ఫైల్ తీ అని అప్పటికే చూసుకొని పెట్టుకుంటే ఆయన నన్ను బెదిరిస్తున్నాడు. నేను కూడా అట్లే సమాధానం అట్లే ఇచ్చా. సుభాష్ అని లేచి నిలబడి కౌగలించుకొని నాకు బీఫారం ఇచ్చాడు. అంటే అప్పటి నుంచి ఆయన నన్ను ఎట్లా చూశాడంటే, ఇన్ని టెంప్టేషన్స్ ఉన్న వీడు టెంప్ట్ కాలేదు కాబట్టి వీడిని మనం గౌరవించాలి, పెంచాలి. అందుకే నా మ్యారేజ్ అంత ఘనంగా చేశాడు. మ్యారేజ్ డిన్నర్ కూడా నాకు ఇచ్చాడు, లేకపోతే ఎవరిస్తారు సార్? అంటే నా నీతి కూడా ఎంత ఉందో అది గమనించు రోషన్. ఓకే. నేను గెలిచినాక, ఇండిపెండెంట్ గెలిచినాక కూడా నేను ఎన్టీఆర్ దగ్గర పోయినప్పుడు, చెన్నారెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ వచ్చింది 89లో, నేను పోలే, నేను ఎన్టీఆర్ దగ్గర పోయా డైరెక్ట్గా గెలిచి. సుభాష్ అని లేచి కౌగలించుకొని నేను ఇట్లా అనుకోలేదు అట్లా అనుకోలేదు, ఆయన చెప్పిన విషయాలు చాలా ఉన్నాయిలే, రాజకీయం, జిల్లా రాజకీయం. మరి ఎంత గౌరవించాడు, గర్వపడ్డాడు ఆయన. గొప్ప విషయం కదా రోషన్. అంటే మాలాంటి కులస్తులకి అట్లాంటి అవకాశం ఇచ్చి అంత గౌరవిస్తే, అరే నాలాంటి వాడిని గౌరవిస్తే రేవంత్ రెడ్డికి గౌరవం సార్. ఇంత చిన్నపిల్లల ఆటల్లాగా ఇదేంది ఇది కాదు. ఇప్పుడు ఎన్టీఆర్ గారి గురించి ఎంత బాగా చెప్పారు. మీరు చెప్పారు ఆయన బీఫామ్ ఇచ్చి ఎదిగిన నాయకులు చాలామంది ఉన్నామని. మరి వైస్రాయ్ హోటల్ కట్టినప్పుడు ఎందుకు ఆయన వైపు అంత స్ట్రాంగ్గా నిలబడలేకపోయారు చాలామంది? ఇక వద్దు సార్, అది పాత కథ. ఇక అది వద్దు అది, ఎందుకంటే అది చాలా సెంటిమెంట్ సార్. అది ఇక నాలాంటి వాడికి చాలా సెంటిమెంట్. ఉన్నారా మీరు కూడా హోటల్లో? నేను లేను. నేను ఎన్టీ రామారావు గారు చనిపోయేంత వరకు ఆయన పక్కనే ఉన్నాను. ఇండిపెండెంట్ గెలిస్తేనే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే పోలేదు సార్. నేను ఎన్టీఆర్ దగ్గర పోయా, మళ్ళా ఎప్పుడు ఎట్లనైతే నేను పొద్దున్నే లేచి 6 గంటలకు 7 గంటలకల్లా ఎన్టీఆర్ ఇంట్లో ఉంటానో, ఇండిపెండెంట్ గెలిస్తే కూడా మళ్ళీ అట్లే మొదలుపెట్టినా. ఓకే. ఇట్ వాజ్ సో హ్యాపీ. ఇంత నిజాయితీ ఉంది వీళ్ళ లోపల, ఇంత నిజాయితీపరుడు మా తమ్ముడు, నా తమ్ముడు. అంతకంటే ఏం కావాలి సార్ మనకి? అంటే ఎందుకని సార్ అంత సెంటిమెంట్ అని చెప్తున్నారు? ఎందుకంటే అంత ఎమోషనల్ అయ్యారు ఆయన ఏది ఆ సిచ్యువేషన్ అప్పుడు? దాని గురించి చర్చిస్తే ఇప్పుడు నేను మాట్లాడటం వల్ల నాకు మళ్ళీ బాధిస్తుంది. ఇప్పుడు అవన్నీ మర్చిపోయిన ఇన్సిడెంట్స్. రెండోది ఏంటంటే, జరగకూడని కొన్ని ఉన్నాయి, జరగవలసినవి కొన్ని ఉన్నాయి. దానివల్ల ఆ టైంలో ఆయన బాధపడ్డ మాట నిజం. దాంతో ఆయన నష్టపోయినాడు, మేమందరం కూడా నష్టపోయినాము ఆయనతోటి. చాలామంది నష్టపోయారా ఆయన వల్ల? అంటే ఆయన ఎంబడున్న వాళ్ళు నష్టపోయారు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ. ఇంద్రారెడ్డి ఉన్నాడు, నేనున్నా, దామోదరుడు కరీంనగర్ ఉన్నాడు, ఓకే, నెహ్రూ ఉన్నాడు, 20 మంది ఉన్నాం అట్లా కమిటెడ్. సో కీలక పాత్ర లక్ష్మీపార్వతి అని చెప్తుంటారు, నిజం అది? ఇక నిజమో అబద్ధమో నేను ఆయన భార్య గురించి కామెంట్ చేసేంత శక్తి నాకు లేదు. ఓకే. మహానుభావులు వాళ్ళు, ఆయన భార్య అని అనౌన్స్ చేసుకున్నాడు. మేమేమంటాం సార్, మేము పిల్లలము ఆ కాలంలో గట్లా. ఇక ఆయన గురించి మాట్లాడేటోళ్ళు మాట్లాడతారు, అది వేరే విషయం. బట్ నా వరకు అయితే ఆయన నెవర్ కామెంట్. బట్ ఆయన దగ్గర దొరికినంత ప్రేమ చంద్రబాబు గారి దగ్గర దొరికిందా మీకు? దొరికితే నా పరిస్థితి గిట్ల ఎందుకుంటా సార్. ఆయన కూడా ప్రేమించాల్సి ఉండే, ఎందుకంటే ఆయన ఆపద కాలంలో కూడా నేను నిన్న చెప్పరా సార్, అన్ని దెబ్బలు తాకినా కూడా, పార్టీ నుంచి బయటకు వచ్చినా కూడా, నేను కేసీఆర్తో ఉన్నా కూడా, ఆయన జైలు పోతేనే ఎట సంబంధించిన ఒక్కసారి ఆలోచించి ఇప్పటిదాకా మరి ఆయన అవకాశం కూడా ఇవ్వలేదు. నరసింహులు అని మాట్లాడదామని కూడా ఇవ్వలేదు. కానీ నేను ఏం చేస్తాం సార్, మేము పేదోళ్ళము, ఆ ప్రేమను చూపించగలుగుతామే తప్ప మేము డామినేట్ చేయలేము కదా. సో పేదోళ్ళ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు తప్ప ఎవరిని చూడలేదంటారు మీరు డైరెక్ట్గా? నేను వేరే వాళ్ళని కామెంట్ చేయగాని, ఆయన మాత్రం నా విషయంలోనే కానీ, కులాలు బ్యాలెన్స్ చేసే దాంట్లో కానీ అతను గొప్పోడు. ఓకే సార్, ఇప్పుడు వరకు చాలామంది ముఖ్యమంత్రులను చూశారు, కానీ
ఒక ఎన్టీఆర్ గారు, ఒక చంద్రబాబు గారు, ఒక జగన్, ఒక కేసీఆర్, ఒక రేవంత్ రెడ్డి అంటే ఏం చెప్తారు? అది కదా, రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అనే స్లోగన్ నేను ఇచ్చినాక కూడా దయలేకపోతే ఏం చేయాలి సార్? నేను ఏం చేయాలి చెప్పండి, మీరు చెప్పండి. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఒకటి, రెండోది నేనే ఆయనకు స్లోగన్ ఇచ్చాను, నేను అయినా రేవంత్ రెడ్డి గారికి హృదయం కరగదు. అయ్యో ఈ కులం నష్టపోయింది కదా అని అడుగుతున్నాడు కదా, నిజమే కదా, ఈ కులానికి ఏదన్నా నిన్న కాక మన టీచర్ల మీటింగ్ పెట్టారు సార్, అది మన ఉద్యోగస్తుల మీటింగ్, ఎస్సీలది, మాదిగ ఎస్సీల మీటింగ్ పెట్టారు. మాదిగలకు ఎవరు సార్ లీడర్? నేను ఆ సమస్యల గురించి ఒక్క సమస్యన్న అక్కడ పరిష్కారం కాలేదు, సపోర్ట్ కొడితే వెళ్ళిపోయా అంటే ఏం లాభం సార్? అది హృదయాలలోకి వెళ్ళాలి. రేవంత్ రెడ్డి నాయకత్వం బలపడాలంటే మీటింగ్ గట్టబెడతారా సార్? అది ఒక్కటన్నా మంచి మాట నెరవేరకపోయా ఆ జాతికి కృతజ్ఞత చెప్పండి. మనం అంతా గూటం రెడ్లం, మీరు గూటం రెడ్డి, మేము రెడ్లం, ఇది ఆ ముచ్చట. అదొక సందర్భంగా అంటే పర్వాలేదు, కానీ నువ్వు ఏం చేయలేదు కదా. గతగా అమరవీరుల గురించి అన్న అదే నేనుంటే అమరవీరులది గ్యారెంటీగా నీతో ₹1 కోటి నేను వసూలు చేసేవాడిని అలా కొరకు. మరి ఏది కాబట్టి ఇవన్నీ సెంటిమెంట్ సార్. చిన్న పిల్లలు లాంటి వాళ్ళు, పేదోళ్ళు ఒక చిన్న పని చేస్తే ఇందిరాగాంధీ రాజభరణాలు రద్దు చేసి, బ్యాంకులు జాతీయకరణ చేసి, భూ సంస్కరణలు చేసి, పేదోళ్ళ పక్షాన్ని నిలబడితే ఇప్పటిదాకా ఆమెను మర్చిపోరు సార్. అది ఆమెను మర్చిపోరు, ఆ కుటుంబాన్ని మర్చిపోరు, వాళ్ళ త్యాగాలను మర్చిపోరు ప్రజలు. సరే తాత్కాలికంగా కొంచెం ఇబ్బందులు రావచ్చు వాళ్ళకి, ఏనా ఎన్నడైనా ఈ దేశాన్ని వెళ్ళటానికి వాళ్ళకి అవకాశం కూడా రావచ్చు కదా, రాకుండా అడిగిపోద్ది. ఎందుకు మీ తర్వాత మీ ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లోకి ఎవరిని తీసుకొచ్చే ఉద్దేశం మీకు లేదా, లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా? అంటే నాకు ఒకతే పాప, అది ఎంబీబీఎస్ చదువుతుంది. అప్పుడు పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయినాక 2 పిల్లలు వాళ్ళకు, చిన్న పిల్లలు. సరే భవిష్యత్తులో వాళ్ళు తెలివి ఉన్నది, వాళ్ళు భార్య భర్తలు. మా అల్లుడు అక్కడే కూర్చున్నారు. మీ అల్లుడా? ఈయనకి ఇంట్రెస్ట్ ఉందా? ఎందుకు ఉండదు, కాకపోతే టైం కాదని గమ్మున ఉంటాం. వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేయాల్సిందే. వాళ్ళు పొలిటికల్ ఉండాలి, నలుగురికి సాయం చేయాలి. నేను చెప్పిన మాటలు దారిలో వాళ్ళు కూడా నడవాలి కదా. మీరు అన్నారు మా చిన్నోడు, మా మన్మనికే ఇంట్రెస్ట్ ఉంది. తాత నేను నీలాగా కావాలంటాడు మా వాడు. అది ఎందుకు బాగా మెయింటైన్ చేస్తున్నారు సార్. 71, 72 వచ్చిందా? ఏంటి ఫుడ్ ఏం తీసుకుంటారు మీరు అసలుకి? సార్ నేను తాగను, నేను ఈ క్లబ్ నెంబర్ పోయి ఉండే మనిషిని కాదు. ఓకే, కేవలం సింపుల్ ఫుడ్ అంతే. అంటే తాగితే ముసలు అయిపోతారా? తాగితే తొందరగా చచ్చిపోతారు కదా సార్. అవునా? వస్తారు. ఓకే, ఏదో కొద్ది మంది బాగుంటే అందరు బాగున్నట్టు కాదుగా. ఓకే, బట్ తాగటం వల్ల చాలా నష్టం ఉంది. అంటే వయసు పెరుగుతున్నా కొద్దీ వీ హ్యావ్ టు మెయింటైన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఓకే, అదే ముడతలు కూడా అలా ఫేస్ కానీ చేతులు కానీ ముడతలు రాలేదా? అస్సలకి. ఎంత ఉంటాయి ఇప్పుడు నీ అభిప్రాయం? ఒక 50-55 లాగా ఉన్నారు. చాలా థ్యాంక్స్ రోషన్. నువ్వు రోషన్, నీ పేరే రోషన్. వెలుతురు, రోషన్ అంటే వెలుతురే కదా. అవునవును. మరి నువ్వు వెలుగులాగా బతుకున్నాయన నువ్వు కూడా. సో తాకపోతే ఇలా ఉంటారు సార్ చెప్పినట్లు. 100% ఇలా ఉండండి. సో 100%. నాన్ వెజ్ తింటారు? నాన్ వెజ్ తిననని కాదు, టచ్ చేస్తా అంతే. అంతే. అది కొంచెం గ్రేవ్ వేసుకొని ముక్కలు లోపలికి పంపనాటి. ఓకే, ముక్కలు లోపలికి పంపను. అసలు లోపల లేనిపోయిన ప్రాబ్లం తెచ్చుకొని. కానీ చిన్నప్పటి నుంచి నేను టెన్షన్లో బతికాను, బాగా స్ట్రెస్. దానివల్ల షుగర్ వచ్చింది, దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చినాయి. కరోనా వచ్చింది, చచ్చిపోతానని టీవీలలో కూడా వచ్చింది. దేవుడు బతికిచ్చాడు. ఈ మహాశక్తిని పెట్టి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేసే తందుకో ఏమో మరి భగవంతుడు బతికిచ్చాడు. ఓకే, రేవంత్ రెడ్డి గారికి ఒకటే రోషన్ నీ ద్వారా చెప్తున్నా, ఇష్టం అండి మీకు రేవంత్ రెడ్డి గారు? మధ్యలోకి వచ్చి ఉంటది. రేవంత్ రెడ్డి గారి పేరు నామస్వరం జపం ఒక 100 సార్లు చేసి ఉంటారు కదా. ఎంత ఇష్టమో అర్థం అవుతుంది. ఇష్టం తెలియని ఒక బాధ, ఆక్రోశం అన్నీ కనబడుతున్నాయి. అంతే కదా. ఇప్పుడు నేను పౌరుషమైన మనిషిని. తప్పుడు అర్థమైంది. జైల్లో ఎందుకు ఏడ్చారు? ఒక నిమిషం. నేను జీవితం నాది కొంచెం స్టూడెంట్ లైఫ్ అప్పటి నుంచి కూడా హెల్ప్ చేసే జీవితం నాది. ఎక్కడైనా అన్యాయం జరిగితే చాలా కఠినంగా నిలబడేటువంటి మనిషిని నేను. 6 సార్లు దళిత వర్గాల్లో ఒక మాది కూడా 6 సార్లు గెలుస్తాడా సార్? ఇండిపెండెంట్ కూడా గెలవగలుగుతాడా? చూపెట్టండి నాకు, రెడ్లలో చూపెట్టుకొని. నేను అనేది ఏంటంటే
మనం ఎట్లుంటే ప్రజలు అట్లుంటారు. ఏమైపోయిందంటే తెలంగాణ రావటమే నా దురదృష్టం అయిపోయింది. తెలంగాణ రావటం వల్ల నా జాతి మొత్తం నిర్వీర్యం అయిపోయింది. నా జాతి మొత్తాన్ని ఎవడు గుర్తించేటోళ్ళు లేకపోయాడు. ఏడ్చారు గారు ఒక సందర్భంలో, ఎందుకు? ఈ పార్లమెంట్ సీట్లు ఒక్క సీటు కూడా మా జాతికి ఇవ్వలేదనే బాధ. నిజంగా ఏడుపు వచ్చిందా సార్? ఎందుకు రాదు సార్? నా కులం ఇంత అనామకంగా ఉండే పరిస్థితి వచ్చే పార్లమెంట్లో వెళ్ళే పరిస్థితి కనీసం ఇద్దరికి ఇవ్వాలి. ఓకే, ఇద్దరికి ఇవ్వాలి. ఇస్తే జాతి స్పందన వస్తుంది కదా సార్. సార్ పవర్ ఉంది కాబట్టే పవర్ని తీసుకున్నారు కాబట్టే పరిపాలన చేసిరు కాబట్టి రెడ్లు పైకి వచ్చిన కులం. పవర్ను ఎంజాయ్ చేసిరు కాబట్టే కేసీఆర్ కుటుంబం కానీ వాళ్ళ కులం పైకి వచ్చింది. పవర్తోనే కమ్మోళ్ళంతా పైకి వచ్చారు. మాకు పవరే సార్. ఎమ్మెల్యే దాకానే పోలేని పరిస్థితి ఉంటే ఇంకా మేము ఎట్లా బతకాలో చెప్పు రోషన్. కాబట్టి నాలాంటి వాడు అడగక ఎవడు అడుగుతాడు? నేను అడిగితే చాలామంది కోపం కానీ, అంటే మీరు ఏం చేయకపోయినా మీ కాళ్ళు మా నెత్తి మీద పెట్టినా మేము ఓర్చుకొని ఉండాలి. అడగకూడదా కనీసం? అడిగే నేచర్ ఇవాళ వచ్చింది కాదు. ఎన్ జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు చుండూరు సమస్య సుమారుగా మీది ఏ జిల్లా? మాది గుంటూరు జిల్లా. గుంటూరు అంటే చుండూరు గుంటూరు జిల్లానే కదా. చుండూరులో మాలలను, నేను మాదిగా మాలలను 20 మందిని ఊచకొత్త కోసారు, కాలువలు పడేశారు. నేను అసెంబ్లీలో ఎన్ జనార్దన్ రెడ్డి పాపం సచ్చి స్వర్గాన్ని ఉన్నాడు. ఎంత మంచోడు, ఎంత ఓపిక వాళ్ళకు, ఆ కాలం నాయకులకు. నేను చాలా ఘాటైన పదాలు పాడాను. అర్థమైందా? ఎందుకు మీది వ్యవస్థ ఇంట్లో ఉన్నది, నువ్వు చీఫ్ మినిస్టరు, ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు? ఇవి డిమాండ్స్, ఇవన్నీ చేస్తావా చేస్తావా అని నేను పెద్ద అల్లరి చేశా. అసెంబ్లీని వారం రోజులు నాకు తెలిసి నడవనియలే. నేను అల్లరి చేసి నేను అక్కడనే ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించా. ఏది హౌజ్లో ఆమరణ నిరాహార దీక్ష. దళితులు చచ్చిపోతే, ముఖ్యంగా మాల సోదరులు చచ్చిపోతే, ఒక మాదిగ బిడ్డగా ఆమరణ నిరాహార దీక్ష చేసి 7 రోజులు తిండి లేకుండా అంబేద్కర్ విగ్రహం దగ్గర వేశారు పోలీసులు. నన్ను తీసుకొచ్చి అసెంబ్లీ నుంచి వేస్తే 7 రోజులు అక్కడ దీక్ష చేసి నా ఆరోగ్యం అంతా పాడైంది. నేను ఏదో ఆశించేసే మనిషిని కాదు, ఎమోషనల్. ఏమేమి అంబేద్కర్ పాపం ఒక్కడు మా కోసం ఎంతో త్యాగం చేసి ఆయన జీవితం అంతా త్యాగం చేసిపోయినాడు. మేము ఎంతో కొంత చేయాలనే తప్పన నాకు ఏం లేదు. 2 పార్లమెంట్ సీట్ల కోసం కూడా ఆమరణ నిరాహార దీక్ష చేశారు కదా? ఒక్కరోజే చేశాను. ఒకరోజు నిరసన దీక్ష. బట్ ఇంత ఉద్యమం చేస్తుంటారు, ఇంత ఫైట్ చేస్తుంటారు, అండ్ అపోజిషన్ పార్టీస్ మీద ఎప్పుడు ఎక్కుతూనే ఉంటారు. అట్ ద సేమ్ టైం రూలింగ్ ఉన్న పార్టీ, మీ ఉన్న పార్టీలలో కూడా ఎక్కుతూనే ఉంటారు. వైఫ్ సపోర్ట్ ఎలా ఉంటుంది సార్ అసలుకి? నా భార్య నాకు మొదటి నుంచి సపోర్టే. తిట్టరు? ఏం తిట్టదు. ఎందుకు? వేరే వాళ్ళకి లేదు, నీకెందుకు అన్ని తల మీద రుద్దుకుంటావు? ఇవన్నీ ఎప్పుడైనా బాధలు ఉన్నప్పుడు అంటారు అనుకో, కానీ ఎక్కువ స్ట్రెచ్ చేసి ఇబ్బంది పెట్టే రకం కాదు. ఆమె జాబ్ ఏందో ఆమె చేసుకుంటుంది. సోషల్ వర్క్ చేయటం నాకు ఇష్టం అనేది ఆమెకు తెలుసు కాబట్టి నన్ను సపోర్ట్ చేస్తుంది. లవ్ మ్యారేజ్ ఇద్దరిదే? లేదు, అరేంజ్డ్ మ్యారేజ్. బాగానే ఉంటారు కదా సార్, LLB చదివారు, మంచి హైట్ వెయిట్, అయితే కుర్రోడు, ఇప్పుడే కుర్రోడు లాగా. నా భార్య డాక్టరే, ఆమె కూడా డాక్టర్ అంటే ఎడ దొరకాలి ఆ కాలంలో. ఇప్పుడంటే ఓకే, కానీ ఆ కాలంలో ఎడ దొరకాలి. అంటే డాక్టర్స్ని ఎక్కువ చేసుకుంటారు. మీరు LLB, మేడం డాక్టర్ కదా, అట్లా ఎట్లా సెట్ అయింది ఇది? పోయిన నీలాంటి పెద్ద మనుషులు పోయినరు, మాట్లాడినరు. నాలాంటి పెద్ద మనిషి పోయి మాట్లాడిండా? మా పిల్లలు ఇంటర్ క్యాస్ట్. నా డాక్టర్ వీళ్ళిద్దరు కాలేజీలో MBBS చదువుతూ వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడ్డారు. సరే నా దృష్టికి తెచ్చారు, మ్యారేజ్ చేసుకున్నారు. దానికి 2 చీఫ్ మినిస్టర్లు వచ్చారు. ఓకే, ఒక ఉప్పల్లో పెళ్లి చేశాను. చంద్రబాబు వచ్చాడు, KCR వచ్చాడు. ఆ తర్వాత అన్ని పార్టీల పెద్దలు వచ్చారు, ఇంక్లూడింగ్ జయపాల్ రెడ్డి. చాలా ఘనంగా ఒక 30,000 మంది జనం వచ్చారు. ఓకే, చాలా ఘనంగా జరిగింది. చాలా సంతోషం. నేను ఒకటే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, నేనేం అనామకుణ్ణి కాదు. పదవులు మీకు వచ్చి ఉండొచ్చు, కానీ మీకంటే నేనేమన్నా తెలివి తక్కువని అయితే కాదు. నేను ప్రజల మనిషిని. ఓకే, నేను ఒక దళితుణ్ణి, అది కూడా మాదిగోని. దళితులందరికీ ఈక్వల్గా ఉంటే అందరినీ గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది మనము. కానీ ఒక మాదిగోళ్ళనే తొక్కేసిన దాని విషయంలో మాత్రం చాలా కలత చెందుతున్నాయి. ఇది ఎట్లా జరుగుతుంది? ఇది జనాభా ఎక్కువ ఇక్కడ తెలంగాణలో. ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో చిన్న డిఫరెన్స్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఏమనిపిస్తుంది అంటే వాస్తవంగా చెప్పండి, ఇంకా ఓపెన్గా. ఇప్పుడు అంటే 2.5 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరం ఇంచుమించు అయిపోని వస్తుంది కూడా అనుకోండి. ఇంకా
ఏమనిపిస్తుంది ఈ పరిపాలన, కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన కావచ్చు, రేవంత్ రెడ్డి పరిపాలన కావచ్చు, ఈ హైడ్రా కావచ్చు, తర్వాత తీసుకుంటున్న నిర్ణయాల మీద కావచ్చు, మీరు అన్నీ చూస్తూనే ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం, అంటే కొంతమంది చెప్తున్నారు డైరెక్ట్గానే ఇప్పుడే ఈయనే లాస్ట్ ఓసీ రెడ్డి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి, ఇంకా మర్చిపోవటమే ఈ పార్టీని, రెడ్లని మళ్ళీ రాబోతుంది. అది కాదు, కేసీఆర్ పెద్ద సెంటిమెంట్ తోటి అధికారంలోకి వచ్చాడు. 2 సార్లు 3వ సారి అది పోయిండా లేదా? ఇప్పుడు ఇక్కడ ఏం సెంటిమెంట్ ఉంది సార్? ఇక్కడ ఏం సెంటిమెంట్ ఉంది మళ్ళీ రావటానికి? అయితే పనిచేసిండనే సెంటిమెంట్ క్రియేట్ చేసుకోవాలి ఎవరు? రేవంత్ రెడ్డి అని చేయకపోయినా చేస్తేనేనయ్యా. ఏం పెద్ద ఇల్లు ఇస్తే సంతోషపడతారు, అదే పెద్ద డబ్బానే? నాకు అర్థం కాదు. అసలు వాస్తవంగా చెప్పండి, ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్ పరిపాలన మీకు? గవర్నమెంట్ పరిపాలనని ఒక విధంగా చెప్పాలంటే డిసిప్లిన్ లేదు కదా. నేనేనేది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి వాళ్ళందరి మీద పట్టు ఉండాలి. ఏదైనా తప్పు చేసిన బయటికి పంపించేయాలి. ఆ పరిస్థితి లేదు కదా పాపం ఆయనకు. ఎందుకంటే పార్టీ అనేదేమో తిరగబడతారని ఒక భయం అంటారా? అంతే కదా సార్. ఆయన చేయగలిగినంత చేస్తుండొచ్చు, కానీ అది సరిపోదు. అది వచ్చే అవకాశం ఉందంటారు కాంగ్రెస్ తెలంగాణ? నేను ఏం చెప్పినా సార్, మాదిగోళ్ళను ఆయన దగ్గర పెట్టుకోకపోతే ఎట్లా వస్తారు సార్? దగ్గర పెట్టుకుంటూ వస్తాడు. చేయకపోయినా ఏం చేయకపోయినా పెట్టుకుంటూ వచ్చేస్తారు ఎవరైనా. అట్లా కాదమ్మా, దగ్గర పెట్టుకోవటం అంటే ఏంటి? వాళ్ళకి మంచి పనులు చేసి పేదోళ్ళకి, పేదకులు ఈ మాదిగోళ్ళు అంటే నన్ను చెప్పనిస్తలేవు. మాదిగోళ్ళు ఫస్ట్ ఈ రాష్ట్రంలో, తర్వాత మా మాలోళ్ళు, తర్వాత ఈ సాకలి మంగలి పేద ప్రజలు, అది ఓసీలు కూడా. ఓసీలకు నువ్వు ఇదేంది రైతు బంధు మాట, మరి రైతు బంధు అనేది ఇస్తలేరు కదా. రియల్ ఎస్టేట్ తగ్గింది, రియల్ ఎస్టేట్తోనే కోట్లు సంపాదించినాడు ఒకడొకడు, భూములన్నీ కొన్నారు, ఇప్పుడు పడిపోయింది. ఏమనుకుంటారు? గవర్నమెంట్ అనుకోవచ్చు, ఆడికి ఏవెరక. ఇద్దరులో ఎవరు బెస్ట్ అనిపించారు, కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని చూస్తే? ఆయనేమో 17,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో వచ్చాడు ఆయన. ఎవరు? కేసీఆర్. ఈయనేమో లోడ్ బడ్జెట్తో ఈయన వచ్చాడు. అంటే అప్పులు వ్యవహారం ఇదంతా. ఏదన్నా రేవంత్ రెడ్డికి ఒక ధైర్యం ఉన్నది, అది గొప్ప విషయం. ఓకే, ఐ అప్రిషియేట్ ఈజ్ గట్స్. అది ఒప్పుకుంటాను. గ్రేట్. లేకపోతే ఇంకోటి ఏంటంటే, మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే నరసన నువ్వు చూస్తుంటే నేను ముఖ్యమంత్రి అవుతా అనేవాడు. అప్పట్లోనే చెప్పేవాడు. చెప్పినట్టే అయ్యాడు. ఇంకా ఆయన అదృష్టం అది. అట్లా మేమేమైనా ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళం, మా సాయం చేసేటోళ్ళము, మాకు ఏదైనా సాయం చేసి సంతోషపడేటోళ్ళం తప్ప మేమేం చేసేటోళ్ళం సార్? మా కులాలు బలహీనం, మేము బలహీనం, మేము ఆర్థికంగా బలహీనం, సామాజికంగా బలహీనం. మమ్మల్ని పైకి తేవాలనే ఆలోచన ఉండాలి, కానీ ఎదిగిన నాయకులను తొక్కేస్తే ఎట్లా సార్? ఎట్లా న్యాయం ఇది? ఒక రెడ్డిని తీసేస్తే నిమిషంలో ఒక రెడ్డి తయారవుతాడు. ఈడ అవుతారా సార్ మా కులంలో? నరసింహులు అయ్యే స్థాయికి వచ్చారులే సార్. మా జాతి మేము చెప్పిన ఉద్దేశాలు కనుక ఆయన ఏ రకమైన ఎకనామికల్గా ప్రాబ్లం లేని ఇవ్వగలిగినే ఇచ్చినా మేము సంతోషపడతామండి. ఓకే, ఆ రకంగా ఆయన ఉండగలిగితే సంతోషం. అంతేగాని నాకేమి రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత, నేను ఇంకెంతమందికి వ్యతిరేకం చేసుకుంటూ పోతా సార్? నాకేం పని లేదా? నాకు అవసరం లేదు. కానీ మా కులాన్ని అవమానపరిచినట్టుగా, మా కులాన్ని కించపరిచినట్టుగా, అసలు దళిత వర్గాలనే కించపరిచినట్టుగా వ్యవహారం జరిగితే నేను క్వశ్చన్ చేస్తాను సార్. తర్వాత విషయం. సో ఇప్పుడు నరసింహులు గారు చెప్పినట్లు గట్స్ ఉన్న నాయకులు రేవంత్ రెడ్డి గారు అని ఒప్పుకున్నారు ఎటకెల్కి ఫైనల్గా. అండ్ కొంతమంది గట్స్ ఉన్న నాయకులు ఎంతోమంది కూడా ఇక్కడ వాల్స్ మీద ఉన్నారు. వాళ్ళతో ఎన్నో మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి మీకు. ఒకసారి అలా చూసేద్దామా వెళ్ళి? సో ఇది ఏ ఇయర్, ఎక్కడి నుంచి? ఎన్టీ రామారావు గారిది ఒక ఎయిర్పోర్ట్లో ఒక టెర్మినల్
పేరు ఎన్టీ రామారావు పేరు ఉండేది. ఓకే ఓకే అప్పుడు నేను అనుకుంటా డొమెస్టిక్ అనుకుంటాను. ఓకే అది తీసేశారు అప్పుడు రాజశేఖర్ వచ్చినాక ఓకే తీసేసి రాజీవ్ గాంధీ ఏదో పెట్టారు చూడు. ఓకే రాజీవ్ గాంధీ. అప్పుడు నేను నిరసన సభ పెట్టాను. ఓకే. అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి దండేసి మాట్లాడుతున్నారు. ఇదేమో నేను ఎలక్ట్రిసిటీ మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు, తాతారావు గారు అనే ఫేమస్ మ్యాన్ ఇంజనీర్, ఈయన పెద్ద మనిషి. ఓకే ఓకే. అది చూడండి, నా భుజం మీద చేశారు చూడండి. అంటే ఒక మనిషిని డెవలప్ చేయడానికి ఆయన చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు అంత పెద్ద మనుషులలో ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు కూడా ఉంటాడు అక్కడ. ఓకే. బహుశా ఆల్మోస్ట్ మీరు విద్యుత్ శాఖ, సాంఘిక సంక్షేమం, మైనింగ్, టూరిజం కూడా చేశారు కదా. ఇక అది ప్రమాణ స్వీకారం చేసినప్పుడు షేక్ హ్యాండ్, ఓకే. అది మాకు ఇంట్లో డిన్నర్ ఇచ్చినప్పుడు, మీ పెళ్లి చేసుకున్నదా తర్వాత నెక్స్ట్ డే. బసవతారకం గారు ఉన్నారా? లేదు అప్పటికి లేదు. ఓకే. ఇక్కడ ఇంకా చాలా మంది ఉండే కానీ ఆ ఫోటోగ్రాఫరు అంతవరకు కవర్ చేసి నాకు ఆ ఫోటో. ఇదేంటి చెప్పులు? అది ఆయన ఏంటంటే ఇప్పుడు బుద్ధ విగ్రహం ఉంది కదా, బుద్ధ విగ్రహము దాని ప్రారంభోత్సవం. ఆయన కళాకారుడు కదా. ఓకే ఓకే ఓకే. అదే గవర్నరా? గవర్నర్. ఓకే. అప్పుడే మీరు మినిస్టర్గా ప్రమాణ స్వీకారం. ఓకే ఓకే. బాగా ఎంగులోనే అయిపోయారు అనుకుంటా. 27 ఏజ్. 27లోనే మినిస్టర్. ఓకే ఓకే. కానీ శాఖల మీద పట్టే ఉండదు కదా సార్, పనులు మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ఎంత మంచోడు అంటే ఎన్టీ రామారావు గారు అస్సలు ఆయనకు నచ్చపోతే వాడు ఎవడైనా కానీ ఇంత పెద్ద తీసి అవతల పడిస్తాడు. అంతే, మాట్లాడే పని లేదు. నో చాయిస్, సెకండ్ చాయిస్ కూడా లేదు. అంతే. ఇగో మాదిగ మహాశక్తి ఎప్పుడు మీటింగ్లు అవుతుంటాయి ఇక్కడ. సో మాదిగల పెద్దన్న మోత్కుపల్లి నరసింహులు గారు. ఓకే, డన్. సో అక్కడ మీరు హస్బెండ్ వైఫా? అవును. సో అక్కడ చూడొచ్చు మీరు. అదే ఫోటో మ్యారేజ్ డిన్నర్ అయినాక దిగిన ఫోటో అది. ఓకే ఓకే. సో ఇక్కడ బీజేపీ కండవ కప్పుకున్నప్పుడు అయితే అది కూడా వర్గీకరణ కొరకు ఓకే రిప్రజెంట్ చేద్దామని వెళ్ళాను నేను. అప్పుడు ఈయన కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు తీసుకెళ్లారు. ఓకే. సరే, ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చాము ఆ ఫోటో. సో ఇండిపెండెంట్గా బహుజన లెఫ్ట్ దాని నుంచి చేశారు కదా? అచ్చా, మొన్న అవును చేశాను. ఓకే ఓకే. అంటే ఆ గుర్తు కొరకు, నాగలి గుర్తు వాళ్ళది. ఓకే ఓకే. దాని కొరకు చేశాను. కానీ అప్పుడే ఈ ఖండం మీద కోపం మీదకి వచ్చింది సార్, ఇది తీసేసి వెంటనే కాంగ్రెస్ మన అంటే కొంచెం మాకు కులం పోవాలనే మాట వీళ్ళు చెప్పరు సార్. వీళ్ళు ఇప్పుడు బీజేపీలో ఉన్న ప్రాబ్లం, మంచి డిసిప్లిన్ పార్టీ. ఓకే. కాకపోతే కులం పోవాలనే మాట వాళ్ళ నోటి నుంచి రాదు. ఓకే ఓకే. కులాన్ని ఇప్పుడు ఇది సనాతన ధర్మం అంటే చూడు, సనాతన ధర్మం అంటే నేను చెప్పులు కుట్టుకోవాలి కాబట్టి చెప్పులే కుట్టాలన్నట్టుంటుంది. ఓకే ఓకే. సో ఇక్కడ చూస్తే మీ అన్నగారు, మా అమ్మగారు ఏమని పిలుస్తారు? ఆమె అమ్మగారు. మీకన్నా చాలా చిన్న కదా. నేనైతే అమ్మగారే అండి, మీకన్నా భార్య కదా, లక్ష్మీపార్వతి పిలవలేం కదా. కానీ ఆమె రోల్ ఎలా ఉంటుంది సార్ మీ అంటే నాయకులతో? అంటే నేను చెప్పేది పర్సనల్ గా, అంటే ఆమె మీద చాలా చాలా విన్నాం మనం. నేను ఒక మాట చెప్తా, ఎక్కడ నన్ను చూసుకో, నేను మొత్తం కూడా ఎన్టీ రామారావు చనిపోయిన దాకా ఉన్నా. చనిపోయిన తర్వాత నేను పక్కకు వచ్చేసాను. ఓకే. ఆమె కూడా మమ్మల్ని చాలా మర్యాదగా చూసింది అని చెప్తాను. మమ్మల్ని మాకేం వేరే వేరే అనేక కారణాల వల్ల, రకరకాల సమస్యల వల్ల, అంటే కొంతమంది నాయకులు బయటకు వచ్చిన వాళ్ళు పదవి వ్యామోహం, డబ్బు వ్యామోహం ఎక్కువ అని చెప్పిన అది మీరు ఏకీభవిస్తారా సార్? నేను ఏకీభవించాను. ఓకే. తర్వాత నా బిడ్డ చిన్నది, వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు, వాళ్ళిద్దరు పెళ్ళి అయినప్పుడు అప్పుడు మీ పాప పుట్టేశారు. మీ మమ్మీ డాడీయా? ఓకే ఓకే ఓకే. మేడం ఏంటి సార్, గైనకాలజిస్టా? ఓన్లీ ఎంబీబీఎస్. ఓన్లీ ఎంబీబీఎస్. ఓకే. సో ఇది మీకు డిన్నర్ ఇచ్చినప్పుడా? అది కూడా అదే ఫోటో, సేమ్ ఫోటో. ఓకే. సో ఎప్పుడు ఆయన ఈ డ్రెస్లోనే ఉంటారు కదా, కాషాయంలో? అప్పుడు ఉండేది, కొంతకాలం అట్టున్నాడు. ఎల్లకాలం కాదు, కొంతకాలం. ఏంటి, ఎందుకని? అది ఏదైనా ఉందా దానికి? ఆయన ఒక యాక్టర్ అండ్ పొలిటీషియన్, గ్లామర్, ఇవన్నిట్లో కారణంగా రకరకాలుగా ఆయన ఆలోచన చేసేవాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి వివేకానంద్ లాగా నేను అన్న కూడా వివేకానంద్ లాగా ఉన్నారు సార్ అని. ఓకే ఓకే. నవ్వాడు. కాదు, జైలుకి వెళ్ళారు, ఏడ్చారు, ఇష్టమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఒక్క ఫోటో కూడా లేదు మీ ఇద్దరు దశలకి. ఇక్కడ ఉన్నది. అపాయింట్మెంట్ ఇవ్వలేదని తీసేసారా? లేదు, అట్ట కాదు.
అనేది నేను నాది ఆయన పెద్దది ఇప్పుడు ఇది పెట్టిరు కదా ఆ, పెట్టినప్పుడు తీసి ఇక్కడ చేయాలంటే ఆ కొట్టేవాడు రాక ఆ. మొన్ననే జస్ట్ ఓ, ఎదురుగా ఉంది అయితే. మా ఇద్దరు ఫోటోలు ఉన్నాయి. ఉమ్. ఏ మాటకి ఆ మాట ప్రేమ కదా మీకు ఆయనంటే? 100% ప్రేమ సార్. ప్రేమ లేక నాకేమి, ఉమ్. నాకు కోపం ఎందుకు ఉంటుంది? ఓకే. కాబట్టి నా జాతి గురించి నేను అడగాలి కాబట్టి అడుగుతున్నా తప్ప ఏదైనా విషయం ఉంటే దాన్ని అచ్చా వాస్తవంగా నేను ఆయన గనక అపాయింట్మెంట్ ఇచ్చి నేను బయట మాట్లాడా కదా సార్. ఉమ్. ఏదంటే కొట్లాడితే ఆయన దాన్ని కొట్లాడతాం వస్తాం, ఉమ్. అది వచ్చి బయట చెప్పలేం కదా పార్టీలో ఉన్నప్పుడు. ఉమ్, ఉమ్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం వల్లనే బయట చెప్పాలి. ఎందుకంటే ప్రజలకు తెలియాలి కదా ఉమ్. నరసింహ గారు అంటే ఉతనే ఇట్లా పోయినట్టు కాదు కదా. మరి ఓకే, ఓకే. వాళ్ళు నా కళ్ళ ముందు చచ్చిపోయారు, వాళ్ళకి ఏదైనా న్యాయం చేద్దాం అనేది ఒక ఆలోచన ఒకటి. నా జాతి నష్టపోయింది ఉమ్. తెలంగాణ వచ్చినాక. ఓకే. మాకు గుర్తింపు లేకుండా పోయింది, చట్టసభలో నా జాతి లేకపోయింది. కారణం మేము ఐకమత్యంగా లేకపోతే ఐకమత్యం తీసుకొద్దాం జాతిలో అనేదే ఈ మాదిగా మా శక్తి తప్ప వేరే కోణం లేనే లేదు. సూపర్. ఎనీహౌ మీకు త్వరలో ముఖ్యమంత్రి గారు కూడా అపాయింట్మెంట్ ఇచ్చి రోషన్ చూస్తా, రోషన్ ఏం చేస్తాడో చూస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సంతోషపడతాం. ఏముంటా సార్, నేను అంత పొగుడుతున్నా సార్ వేరుని, ఎంత పొగిడానే, నువ్వే మాదిగా అనుకుంటా అందరూ అంటారు నన్ను. అవునవును. నువ్వు అంత పొగిడా, అరే మా జాతి కోసం ఆయన ఇప్పుడు ఆయన మనసు మారిండొచ్చు, ఒక లైన్ తీసుకున్నాడు, మనం కూడా అదే ప్రేమ చూపిద్దాం. వచ్చే నష్టమేం లేదు కదా, రెసిప్రోకల్. అర్థమైంది. సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.